సో చాలా క్లియర్గా తెలుస్తుంది నేను నర్వస్ ఉన్నానని. ఇట్స్ ఫైన్. సో ఫస్ట్ నేను థ్యాంక్స్ అయితే సౌజన్యక్క గారికి చెప్పాలి. సో షీ అప్రోచ్డ్ మీ అండ్ నేను చాలా టెన్షన్ ఉండే, ఎంతో సీనియర్స్ ఆర్టిస్ట్ ముందు డైరెక్టర్ ముందు చేయడం అంటే నో ఇట్స్ నాట్ ఫనీ ఆల్సో. చాలా సపోర్ట్ చేశారు. నేను చాలా మిస్టేక్స్ చేశాను, ఐ నో యాక్ట్ చేసేటప్పుడు, ఐ నో. థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో యా, ఇట్ వాజ్ వండర్ఫుల్ జర్నీ ఫర్ మీ. I hope I'll do again with those artists. Thank you Saujanya akka. Thank you. ఇది ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమా నేను ఊహించాను చాలా బాగా తీస్తారని, అట్లాగే తీశారు కుటుంబరావు గారు. ఒక ప్రతి ఫ్రేమ్ కూడా ఎట్లా ఉంటుందంటే ఒక నీట్గా ఇట్లా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా అనిపించింది నాకు. ప్రతి సీన్ కూడా ఎంత అద్భుతంగా ఉండిందంటే మంచి మంచి పాటలు, ఓల్గా గారు రాసినటువంటి పాటలు ఆణిముత్యాల్లాగా నాకు మళ్ళీ వేటూరి సుందరరామూర్తి గారు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రవాహం లాగా ఒక స్మూత్గా అట్లా వెళ్ళిపోయేటట్టుగా ఆ యొక్క పదాల అల్లిక ఎలా దొరుకుతుందో అలా 4 పాటలు ఆవిడ చాలా చక్కగా రాశారు, చాలా అర్థవంతంగా రాశారు. ఆ తర్వాత నాకు కథ చెప్పారు కుటుంబరావు గారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమయంలో నేను దాన్ని చూసినప్పుడు, ఆ ఫిల్మ్ చూసినప్పుడు ఎంత హాయిగా అనిపించింది అంటే నేను మా పేరెంట్స్ని కలవడానికి వెళ్తుంటాను, కానీ నెలకు 1-2 సార్లు చాలా టఫ్గా, అంటే నాకు షార్ట్ టైం ఉంటుంది, నేను తక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాను. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తున్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా. నాకు యాక్చువల్గా చెప్పాలంటే కళ్ళలో నీళ్లు తిరిగినాయి. అంటే దాదాపుగా ఒక 20 రోజులు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేసింటాము. అంటే ప్రోగ్రామింగ్ అని, లైవ్ ఆర్కెస్ట్రైజేషన్ అని, కోరస్ అని చాలా. ఆ తర్వాత దాన్ని ప్రాసెస్ చేసే విధానంలో చాలాసార్లు చూసింటాను. ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక ఆత్మీయత, ఒక తన్మయత్వం. ఆ రోహిణి గారు వాళ్ళిద్దరు ఎంత ఆ తల్లి బిడ్డ ఆ లవ్, ఆ అఫెక్షన్ ఎంత తీసుకొచ్చారు. ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ డిఓపి, బికాస్ నేను ఒక ఫిల్మ్ స్కూల్లో చదువుకున్నాను. వీ వర్ టాట్ అబౌట్ హిస్ వర్క్స్. తమ్ముడు కావచ్చు, బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ ఎన్ని ఫిల్మ్స్ చేస్తూ ఈ సినిమా చేశారంటే ఆ కాంటెంట్ పవర్ మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ అంటూ ఉంటారు పెద్ద పెద్ద యాక్టర్స్ తో డేట్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి, లేకపోతే దే ఆర్ టూ బిజీ అని. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ ఆల్సో బిగ్ హార్టెడ్. దానివల్లనే ఒక సముద్రకని గారు కావచ్చు, రోహిణి మ్యామ్ కావచ్చు, రోహిణి అట్టమిడి గారు కావచ్చు, ఇంతమంది వచ్చి ఈ కథను సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దే ఆర్ ఆల్ సినిమా లవర్స్. సో వీఆర్ అబ్సల్యూట్లీ ఆనర్డ్ టు హ్యావ్ పీపుల్ లైక్ ఆల్ ఆఫ్ యూ మ్యామ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుటుంబరావు గారికి థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ గురించి మాట్లాడేంత వయసు లేదు సార్, బట్ అంటే వయసు గురించి మాట్లాడి తక్కువ చేయండి సార్. బట్ ఇంత ఎనర్జీగా మీరు ఇప్పుడు ఈ కథలు చెప్తూ ఉంటే మేమేం సాధించలేదన్న ఫీలింగ్ మాకు వస్తుంది. సో ఇట్స్ అగైన్ అన్ ఆనర్ అండ్ ఇట్స్ సో ఎంకరేజింగ్ టు సీ పీపుల్ లైక్ యూ స్ట్రెచింగ్ అవుట్ ఆల్ యువర్ ఎనర్జీస్ టు టెల్ స్టోరీస్ లైక్ దిస్ సార్. అండ్ మా ప్రియమైన రాధాకృష్ణన్ గారికి ఒక చాలా సంతోషంగా ఉంది సార్ మీరు తిరిగి వచ్చినందుకు. బట్ ఆయన కమ్బ్యాక్ మాతో అవుతుంది అనుకున్నాం. మీ పాపం ప్రతాపల్లి సినిమాతో 10 years తర్వాత తను కమ్బ్యాక్ ఇస్తున్నారని. బట్ పర్లేదు, ఇది మాదే కాబట్టి మాతోనే అవుతుంది. సో వెల్కమ్ బ్యాక్ సార్. మళ్ళీ గ్యాప్ లేకుండా కంటిన్యూగా రావాలనుకుంటున్నాను, ఎందుకంటే సాహిత్య విలువలు, సంగీత విలువలు తెలిసిన అతి తక్కువ సంగీత దర్శకుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మీరు. సో మళ్ళీ మీరు తిరిగి రావడం, ఇలాంటి కథను ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. వెల్గా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమ్య గారు కంగ్రాచులేషన్స్, సౌమ్య గారు కంగ్రాచులేషన్స్, ఐమ్ సారీ. అండ్ ఈ సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవడానికి ముఖ్య కారణం సంధ్య. సో సంధ్యకి నచ్చి ఫస్ట్ తను మాకు చెప్పడం వల్ల మాకు ఈ సినిమా చూసే అవకాశం కలిగింది. థ్యాంక్ యూ సంధ్య. అండ్ అక్టోబర్ 16న మళ్ళీ చెప్తున్నాను, కాలుష్యానికి దూరంగా ఇంట్లో సకుటుంబంగా సంతోషంగా ఈ సినిమా చూసి వీక్షించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Nitin garu, we couldn't have said it better, and you are a true good cinema lover. Yeah, thank you. Himanshu Popuri garu, మీరు ఇండస్ట్రియలిస్ట్ కదా, సినిమా రంగానికి రావాలని, ఈ సినిమా తీయాలని ఎందుకు ఉత్సాహపడ్డారు? Firstly, thank you for the opportunity and welcome everyone. It's actually by chance that I produced this movie. One day I went to their house and they were explaining me that they couldn't get a producer to make the movie yet, and I asked them what the story was. Cheppar nak story.
సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అప్పుడే ఐ మీన్ వీ లివ్ హియర్, మై పేరెంట్స్ లివ్ లిటిల్ ఫార్ అవే. సో మా మామ్కి ఏదో మా అమ్మకి కొంచెం 1-2 సర్జరీస్ అయ్యి మాతో వచ్చి ఒక 15 days అట్లా 2-3 సార్లు ఉన్నారు. సో వీ వర్ ఇంటరాక్టింగ్ విత్ హర్, విత్ మై కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్. వీ స్పెండ్ సమ్ వెరీ నైస్ టైమ్. ఎగ్జాక్ట్లీ ఎట్ దట్ టైమ్ ఐ వాస్ టోల్డ్ అబౌట్ దిస్ స్టోరీ and it was just lovely. I connected very well and I said I'll only produce it. So it's just by chance. I mean, also I was not supposed to act, but they said there's a role for you and why don't you try. But since that was offered, everybody on the stage was so patient. I mean, I'm new to this, I don't know how to act or talk, so especially all the support crew have been very patient. Thank you for that, and I hope everyone watches the movie. Thank you for the opportunity.